మహారాష్ట్రలో శ్మశానంలో చోరీ, తులం బంగారం కోసం కపాలం ఎత్తుకెళ్లిన దొంగలు. మహారాష్ట్రలోని జల్గావ్లో శ్మశానంలో దొంగలు పడ్డారు. చితిలో గాలించి కపాలం ఎత్తుకెళ్లారు. ముందు రోజు సాయంత్రం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని ఒంటిపై ఉన్న నగలను తీయకుండానే ఖననం చేసిన విషయం తెలిసి ఈ దారుణానికి తెగబడ్డారు. తులం బంగారం కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, జల్గావ్కు చెందిన చాబాబాయి కాశీనాథ్ పాటిల్ అనే వృద్ధురాలు ఈ నెల 5న మరణించారు. కుటుంబ సభ్యులు సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. చాబాబాయి చివరి కోరిక మేరకు ఆమె ఒంటిపై ఉన్న నగలను అలాగే ఉంచి దహనం చేశారు. మంగళవారం చాబాబాయి ఆస్తిగల కోసం వెళ్లిన బంధువులు అక్కడికి పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చితిలోని బూడిద చిందరవందరగా పడి ఉండి ఎముకలు, కపాలం మాయమయ్యాయి. దీంతో చాబాబాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం కోసం దుండగులు చాబాబాయి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లారని వారు ఆరోపించారు. శ్మశాన వాటికలో భద్రత కల్పించమని మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీశారు. బంగారం ధర పెరగడం వల్ల బయట మహిళలకు కూడా ప్రమాదం పొంచి ఉందని కొందరు వాపోతున్నారు.